దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆర్య వైశ్యాస్లో ప్రముఖ సామాజిక సేవ తత్పరత కలిగిన మహోన్నత వ్యక్తి కొత్తూరు సీతయ్య గుప్తా గారు. కొత్తూరు సీతయ్య గుప్తా గారి గొప్పతనం ఏంటి, ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు, ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారు అనేది వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహానుభావుల గురించి మాట్లాడాలంటే మనకు అర్హత ఉండాలి. పెద్దవాడు కొత్తూరు సీతయ్య గుప్తా గారు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరికీ కూడా ఆదర్శనీయమైన వ్యక్తి. వారిని ఆర్యవైశ్యులకు అందరికీ ఆదర్శం అనడం కూడా వారిని తక్కువ చేయడమే అవుతుంది. ఎందుకంటే సేవా సంస్థలు ఎన్నింటినో నిర్మించిన గొప్ప వ్యక్తి వారు. మరి వారు ఏ రోజు కూడా స్వార్థం అనే మాటకు అవకాశం ఇవ్వకుండా నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచారు. వారి నుంచి నేను ఒక్కడనే కాదు, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ కూడా స్ఫూర్తి పొందారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సంస్థలు వారి ఆలోచనలోంచి, సంకల్పంలోంచి పుట్టాయి. అవన్నీ ఇవాళ పెద్ద పెద్ద వటవృక్షాల మాదిరిగా సమాజానికి సేవలు అందిస్తున్నాయి. ఇట్లాంటి సేవలు అందించే సంస్థలకు దార్శనికమైన నాయకత్వం వహించిన కొత్తూరు సీతయ్య గుప్తా గారు ఈ చరిత్రకు సంబంధించినంత మటుకు ఒక వైతాళికుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సంతోషం. వారి జయంతిని నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా ఉన్న పరిమితులలో మేము ఇక్కడ ఆగిపోతున్నాం, కానీ దానికి ఇంకా వనరులు ఎక్కువైతే ఆ సేవాకాన్ని ఇంకా ఉధృతంగా చేయాలన్న భావన ఉంది. ప్రతి ఒక్కరికి మన సేవా ఫలాలు అందాలి అనడమే వారి స్ఫూర్తి. మరి వారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం వారిది. వారు ఒక వ్యాపారుల సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు, ఒక హమాలీల సంస్థకు కూడా అధ్యక్షులుగా పనిచేశారు. ఒకే వ్యక్తి రెండు భిన్న ధృవాలైన సంస్థలకు అధ్యక్షునిగా పనిచేయడం అనేది ఎక్కడా కనిపించింది. వారికి మాత్రమే పరిమితమైన గొప్ప తార్కాణం.